నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతంతో పాటు పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సార్ 100 రోజుల పరిపాలన టీడీపీ గవర్నమెంట్ ఎటకేలకు 164 సీట్లు ఇచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాకు మీరే కావాలి అని చెప్పి టీడీపీ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకోవటం జరిగింది ప్రభుత్వాన్ని ఫామ్ చేశారు అయితే చంద్రబాబు నాయుడు గారికి సవాళ్లు రావటం అనేది ఏమి ఆయన కొత్త విషయం కాదు ఆయన కెరియర్ స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు కూడా సవాళ్లు వస్తూనే ఉంటాయి మనుషుల నుంచి కాదు ప్రత్యేకంగా నేచర్ నుంచి వస్తూ ఉంటుంది అనటంలో కూడా అతిశయోక్తి లేదు ఎందుకంటే హుదూద్ రూపంలో ఒకసారి ఎంతటి సవాల్ వచ్చిందో దాన్ని అంతే ధీటుగా ఎదుర్కొన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసిన అనతి కాలంలోనే విజయవాడకు వచ్చినటువంటి పెను ముప్పు నిజంగా దాన్ని భయానకమైనటువంటి పరిస్థితి దాన్ని కూడా చాలా చాలా విజయవంతంగా ఎదుర్కొన్నారు అనటం అనేది అసలు నిర్వివాదమైనటువంటి అంశం ఎటకేలకు 100 రోజులను అయితే కంప్లీట్ చేసుకుంది ప్రజలు ఏరి కోరి ఎన్నుకున్నారు మాకు మీరే కావాలి అని చెప్పి ఎన్నుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఈ 100 రోజుల పరిపాలన ఎలా ఉంది అని అనుకోవచ్చు ఇక ఫ్యూచర్ లో కూడా ప్రజలకి ఎటువంటి పథకాలని కానీ లేకపోతే అసలు ఎటువంటి నియమాల్ని కానీ లేకపోతే విధి విధానాల్ని కానీ టీడీపీ ప్రభుత్వం నుంచి రాబోతోంది ఎలా ఉండబోతోంది ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంటే ఏం చెప్తారు సార్ అందరికీ నమస్కారం అండి మరి చంద్రబాబు నాయుడు గారు అడ్మినిస్ట్రేషన్లో కానీ సుపరిపాలన అందించడంలో కానీ లా అండ్ ఆర్డర్ కాపాడడంలో కానీ ఆయన ఈ దేశంలోనే నెంబర్ 1 అండి కాబట్టి ఆ విషయంలో పెద్ద విశేషం కాదు ఆయన చాలా బాగా చేస్తాడని చెప్తే మళ్ళాటి వాళ్ళు ఏంటంటే సూర్యుడి ముందు దివిటి చూపించినట్టు పెద్ద మనం చెప్తే చెప్పేవాళ్ళారా అంటారు అన్నమాట అంటే ఎందుకంటే ఆయన అభ్యాసం కూసి విద్య అంటే ఆయనకి అభ్యాసం అది ఆయనలో ఉన్న విశేషం ఏంటంటే క్రైసిస్ నుంచి ఇలాంటి సంక్షోభాల నుంచి అవకాశాలు ఎదుర్కొంటాడు ఆయన అవకాశాలు వెతుక్కుని దాని నుంచి బయటకు వచ్చి ఆయన పనిచేసుకుంటూ పోతాడు ఆయన మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు 95లో తర్వాత 96లో కోస్తాంధ్రలో పెను తుఫాను వచ్చేసిందండి అమలాపురం చుట్టుపక్కల ఏరియా అంతా కూడా జలదిగ్బంధంలో మునిగిపోయి అప్పుడు ఆయన విపత్తు నిర్వహణ దాన్ని ఎలాగైతే అధిగమించాడు అనేటువంటిది దేశం అంతా చెప్పుకుందాం పక్కన తర్వాత ఒరిస్సా రాష్ట్రానికి వస్తే కూడా ఇక్కడ ఉన్న అధికారులు పంపించారు అసలు మీరు ఎలా డీల్ చేశారు అనేటువంటి దానికి అలాగా ఆయన మంచి పేరు తెచ్చుకున్నాడు తర్వాత అటువంటి మళ్ళీ 2014లో మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు మధ్యలో ఏ రకమైన ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా ఇలాంటివి ఎప్పుడు వచ్చినా ఆయన వంతుగా ఆయన సలహాలు ఇవ్వటం కానీ ఆయన వెళ్ళి పర్యటించడం కానీ ప్రభుత్వాన్ని సహకరించాడు ఇప్పుడు హుదూద్ వచ్చినప్పుడు కూడా మన కళ్ళారా చూసాం ఇటీవల చరిత్ర నిన్నటిదైతే ఇంకా అలా మన కళ్ళ ముందే కనిపించింది అంటే అప్పటికి తేడా ఏంటంటే 25 ఏళ్ళు జరిగిపోయిన తర్వాత 75 ఏళ్ళు వచ్చేసిన తర్వాత కూడా ఆయన ఆ కమిట్మెంట్ తోటి ఆ దృఢత్వం మానసిక దృఢత్వం సంకల్పం అసలు ఎక్కడ చెక్కు చెదరలేదు ఎలా అర్థం చేసుకోవచ్చు సార్ అంత అందరికీ ఆశ్చర్యంగా ఉంది ఏమైనా సంకల్పం అండి మీకు మంచి చేయాలి ఇప్పుడు మంచి చేయాలన్న సంకల్పం ఉంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది చేయడానికి ఒక మంచి పని చేస్తున్నామన్న తృప్తి కోసం పనిచేస్తున్నప్పుడు ప్రజలు ఇబ్బందులు ఉన్నారు వాళ్ళని ఆదుకోవాలన్న మీకు దృఢ సంకల్పం మంచి మనసు ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది శక్తిని ఆటోమేటిక్గా వస్తుంది పైకి ఒక బాధ వాళ్ళందరూ నలిగిపోతా ఉన్నారు ఇబ్బంది పడుతూ ఉన్నారు అనేటువంటిది మిమ్మల్ని కుదురుగా కూర్చొని అవుతాం ఒక సీఎం గా ఉన్నప్పుడు పని చేయించచ్చు ఆయన ఒక 100 మంది కాదు 200 మంది కాదు 1000 మందిని అయినా దింపగలరు ఆ సత్తా ఉంది ఆ మనిషికి కాకపోతే ఆయనే జేసీబీల్లో తిరగటం ఏమిటి ఆయనే పడవల్లో తిరగటం ఏమిటి డైరెక్ట్ గా ప్రజలతో నేను ఇక్కడే ఉంటున్నాను నేను ఎక్కడికి వెళ్ళట్లేదన్న ధైర్యాన్ని నింపటం ఏమిటి అసలు ఈ విధానం ఇదివరకు ఎప్పుడైనా ఎవరిలో అయినా చూసారా ఇక ముందు చూస్తామా అంటే జనరల్ గా ఏమంటారంటే కొంతమంది శుష్కవాదన అంటారు దాన్ని వాళ్ళు ఏమంటారంటే సీఎం వెళ్ళాలంటే సీఎం అక్కడ గురించి చేయాలి మానిటరింగ్ చేయాలి తప్ప పని చేయించాలి తప్ప పని చేసేస్తాడు ఏంటంటారు ఇక్కడ ఏంటంటే ఆయన రైతు కుటుంబం నుంచి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఒక రైతు అనుకోండి మీకు 4 ఎకరాలు 5 ఎకరాలు వ్యవసాయం చేస్తారనుకోండి మీరు గట్టు మీద కూర్చొని కాలు మీద కాలు వేసుకుని చుట్ట కాల్చుకుంటే చేయరా అంటే వాడు 100 మొక్కలు నాటికి బదులు 6 మొక్కలే నాటుతాడు మీరు కూడా అంతో పాటు బురదలో దిగేసి నాటేస్తున్నారు అనుకోండి ఓరు బాబు అని చెప్పి మిమ్మల్ని చూసి ఆడుకుంటున్నారు ఆడుతూ పాడుతూ పని చేసుకుందాం అన్నట్టుగా ఒక కలిసిమెలిసి పని చేసుకుందాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఈయన రావడానికి 2 కారణాలు ఉంటాయి ఒకటి పరిపాలకుడిగా వాళ్ళు ఇతని మీద పెట్టుకున్న నమ్మకానికి వాళ్ళకి భరోసా ఇవ్వడానికి వాళ్ళు ధైర్యం చెప్పడానికి వాళ్ళు కనిపించి మీరే కాదు నేను కూడా ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో మీతో పాటు నేను ఉన్నాను అనేటువంటి భరోసా ఇవ్వడం అనేటువంటిది ప్రధానం 2 ప్రత్యక్షంగా వాళ్ళ తాలూకు సమస్య ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని మాట్లాడిన దానికి
వీళ్ళు క్షేత్రస్థాయిలో తిరిగిన దానికి అక్కడ అసలు సమస్య మూలం తెలిసిపోతూ ఉంటుంది. ఎక్కడ టార్గెట్ ఇప్పుడు డాక్టర్ గారు ఏం చేస్తాడు, ఇదివరకు చెయ్యట్టుకుని చెప్పేసేవారు. తర్వాత స్కానింగ్ చేస్తున్నారు, ఎక్కడ సమస్య ఉందో చూసుకుని దాన్ని ఆపరేషన్ చేస్తారు. అలాగా ఈయన కూడా మూలకి క్షేత్రస్థాయిలోకి వెళ్ళి చేసాడు. మైక్రో లెవెల్లో కొన్ని సమస్యలు అర్థమని గిరద, అందుకనే బురద క్లీనింగ్ చేయడం ఎప్పుడన్నా ఉందా? ఎందుకంటే బురద నిండిపోతుంది, కార్లు పోతున్నాయి. అందుకనే ఇప్పటి వరకు ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ పరిహారం అనేటువంటిది ఈ దేశంలోనూ ఎప్పుడు జరగని విధంగా పరిహారం అందుతుంది. వాళ్ళు పోయినంత ఇవ్వలేడు ఎవడున్నాయి, కానీ ఇదివరకు ఇచ్చిన దానికన్నా ఎక్కువ కొంచెం ఉపశమనం కలిగేలా ఏర్పాటు చేస్తూ ఉంటాడు. ఇది విమర్శలు వస్తాయండి. ఇప్పుడు నష్టపోయిన వాళ్ళు, కష్టపడ్డ వాళ్ళు, లేకపోతే మూల ప్రాంతాలకు అందని వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి ఆగ్రహం వస్తుంది, సహజం. వాళ్ళు డెఫినెట్గా విమర్శిస్తారు. ఎప్పుడు కూడా పిల్లికి కూడా పిచ్చం పెట్టకుండా, జేబులోంచి పాల ఇవ్వకుండా, ఒక పులిహార పొట్టలను పట్టు రాకుండా, ఎరునవ్వులు పిచ్చి చూపులు చూసుకుంటా వచ్చి శవాల దగ్గర ముఖం వెడల్పుగా చేసుకున్నవి వాడు కూడా మాట్లాడితే ఎలా ఉంటుందండి? జగన్మోహన్ రెడ్డికి ఆ హక్కు ఉందండి వాళ్ళ పార్టీ వాళ్ళకి. కానీ మన అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి అతను ఉండే ఎన్ని విపత్తులు వచ్చినాయండి. కచ్చలూరు బోటు మునిగిపోయింది, ఆ బోటు అయితే తీయలేదు అతను. శవాలు ఏమైపోయినాయి తెలదు ఆవిడకి. అక్కడ గ్యాస్ లీకేజ్, అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయి రకరకాల విపత్తులు వచ్చినాయి. తిత్లీ తుఫాను అప్పుడు పక్కన విజయనగరంలో ఉండి తొంగు కూడా చూడలేదు అతను, పాదయాత్రలో ఉండి. హుదూ తుఫాను అప్పుడు అయితే అంగే సినిమా పోయాడు. అన్నమయ్య గేట్లు కొట్టుకుపోయినప్పుడు ఎక్కడున్నాడు తెలిసి అతను, వాళ్ళు ఓఎస్టీ ఇంట్లో పెళ్ళికున్నాడు. వాళ్ళ కొడుకు పెళ్ళికి హైదరాబాద్లో ఉన్నాడు. కేసీఆర్ గారు వాళ్ళతో పాటు చేతులు పిసుక్కుంటూ వాళ్ళ పక్కన తిరుగుతున్నాడు. అదే టైంకి మన్నాడు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారి మిస్సెస్ని అత్యంత జుగుప్సాకరంగా క్షీణంగా వాళ్ళ ఆవిడ మీద నింద వేసాడు స్టోరీని మాట్లాడుతున్నప్పుడు పిచ్చినవ్వులు నవ్వుకుంటూ కూర్చుని వాళ్ళు ప్రోత్సాహంతో మాట్లాడు. అప్పుడు ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా అక్కడ తిరుపతిలో వాళ్ళ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంది. అది వీళ్ళకన్నా డిఫరెన్స్. మొన్న ఎవరో అంటున్నారు, చంద్రబాబు కానీ వాళ్ళ కొడుక్కి పిల్లికి పిచ్చి పెడదు. అసలు బుద్ధి ఉందా మాట్లాడడానికి? చరిత్ర తెలిసేమన్నా? ఎవడేంటో తెలుసుకున్నారా? అన్న క్యాంటీన్లు పెడితే కడుపు మీద తన్ని పేదవాడు అన్నం గిన్నె తన్ని వాళ్ళు పేదవాడి పట్ల వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవలు, ఏదన్నా సోషల్ మీడియాలో ఏదైనా ఒక వార్త వస్తే ఎవరైనా కష్టంలో ఉంటే స్పందించి డబ్బులు సహాయం, వాళ్ళకి ఏ సహాయం కావాలో ఆ సహాయం అందించిన చరిత్ర ఈ పార్టీకి వాళ్ళకి ఉంది. చిత్తూరులో 2-3 ఏళ్ల క్రితం చూడండి, చిత్తూరులో చిన్న కుర్రోడు ఆటోలో తిరుగుతున్నాడు, పిల్లల్ని పోషించుకుంటున్నాడు అనగానే ఇమీడియట్గా ఈయన స్పందించి ఆ కుర్రోడికి కావాల్సిన చదువుకి ఏర్పాటు చేసి ఆ కష్టాలు లేకుండా తొలగించాడు అతను, కేవలం ట్వీట్లో చూసి. ఆ మధ్యన గల్ఫలో ఎవడో బాబోయ్ ఈ ఎండలో పడిపోతున్నాను బాబు అని ఏడు చేస్తుంటే వాళ్ళు తీసుకొచ్చట్లేదా? ఆడు కాలువను సినిమా కూడా వచ్చింది కదా, గోట్ లైఫ్, సేమ్ అలాంటివి చూసి అలాగే ఉన్నాడు జీవితం. బెంబిలెచ్చిపోయాడు ఎడారిలో, ఎటు చూసినా ఏం కనపడిన పరిస్థితుల్లో వాడికి. ఇలాంటి ఎప్పుడన్నా చీమ కుట్టినట్టు ఉందండి అతనికి. ఎవడన్నా జగనన్నా, లేకపోతే నీ ముఖం వరం, నీ నవ్వు వరం, ఇలాంటి పిచ్చి చేష్టలు చేసుకుంటా, పిచ్చి పోస్టులు పెట్టుకుంటా అతన్ని లేని దానికి జాగిలేసి లేపుతూ ఉంటారు అతను. ఇప్పటికీ సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, ఇంత దుష్ప్రచారాలు చాలా జరుగుతూనే ఉన్నాయి. ఈవీఎం ట్యాంపరింగ్ వల్లనే వచ్చింది గవర్నమెంట్ అని చెప్పి ఇప్పటికీ మాట్లాడటం, ఇంకా హ్యూమిలేట్ చేయటం అనేది జరుగుతూనే ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇంకొక పాయింట్, ఇందాక వరదల విషయంలో మ్యాన్ మేడ్ ఫ్లడ్ అనడం కూడా మనం విన్నాము. చాలా చాలా ఆశ్చర్యం అనిపించింది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని అంటే. సో దీని గురించి కూడా ఒక్కసారి. ఇప్పుడు మ్యాన్ మేడ్ ఫ్లడ్ అంటే మ్యాన్ మేడ్ మిస్టేక్సే ఉంటాయండి సాధారణంగా. ఇప్పుడు బుడమేరు ఉంది, గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం దిగిపోయేటప్పుడు దానికి కొంత బడ్జెట్ కేటాయించి గొట్లు గిట్లు ఏంట్రా బాబు అన్నారు. ఆ జీవో ఇచ్చి అది రద్దు చేసేయడమే కాకుండా ఆ గట్లు కూడా తవ్వుకొని మట్టి అమ్మేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు దొంగలండి వీళ్ళు. ఇప్పుడు మీరు పొరపాటు మీ ఆఫీస్కి వచ్చాడు ఇంకో జగన్ కానీ వాళ్ళ బ్యాచ్ కానీ టేబుల్ మీద పేపర్ వెయిట్ ఉంటే అది జైలేసిపోతారు వాళ్ళు. వాళ్ళు దొంగోళ్ళు వాళ్ళు. మీకు ఇదివరకు చెడ్డి గ్యాంగ్ అంటే మీరు నవ్వారు కాదు, దొడ్డుపల్లి బ్యాచ్ అంట. వాళ్ళు చాలా భయంకరమైన దోపిడీదారు. వాళ్ళకి ఏం చెప్పాలో తెలియదు. ఇప్పుడు మొన్న అంత ఘోర ఓటమి వచ్చింది, అది ఈవీఎంల మీద పడి ఏడ్చడం. నేను ఎప్పుడూ చెప్పాను, మరి మీరు అడ్రస్ లేకుండా పోతారా బాబు, మీరు సింగిల్ డిజిట్ కూడా రాదు మీకు, మీ విధానాలు బాగోలేవు, మీ ముఖం ఎవడో చూడటానికి ఇష్టపడతలేదండి. మీ డిబేట్లో కూడా ఎన్నోసార్లు చెప్పాను, మీతో ఇంటర్వ్యూలో కూడా. అది వినాలి కదా వాళ్ళు. ఎందుకు ఇలాగ అంటున్నాడు, ఇది ఎవడో దారిపోయేవాడైనా సరే వినాలి. దారిపోయేవాడు చెప్పిన వినాలి కదా, వినదగిన ఎవరు చెప్పినా వినాలి కదా, ఏం జరుగుతుందో చూడాలి కదా. నేను ఎందుకు చెప్పానంటే, ఇతను ఓ మీటింగ్ పెట్టేవాడు, డబ్బులు ఇచ్చేవారు, చాటింగ్లు వేసేవారు, మీరు రాకపోతే మీకు పథకాలు కట్ చేస్తా ఉన్నారు, డ్వాక్రా అమ్మాయిలని తీసుకొచ్చేవారు, ఫుడ్ ఇచ్చేవారు, ట్రాన్స్పోర్ట్ అరేంజ్ చేసేవారు, మగవాళ్ళకి అయితే మందు ఇచ్చేవారు. ఇన్ని రకాలుగా తీసుకొచ్చి మీటింగ్ పెడితే ఇతను మైకట్టుకోగానే పారిపోయేవారు కదా. ఇప్పుడు
గోడలు కట్టారని కూడా దూకేసి పారిపోయేవారు. కంచెలేస్తే దాటేసి వెళ్ళిపోయేవారు. పోలీసు వాళ్ళు ఇంత పొట్టలు ఉన్న వాళ్ళు పెట్టేవారు అక్కడ. చిన్న బ్యారికేడ్ పెట్టి దారి ఎక్కువ లేకుండా ఎంత పొట్ట ఉన్నవాళ్ళు పోలీసు వాళ్ళు తీసుకొచ్చి పెడితే అది తోసుకుపోయేవారండి. చిన్న లాజిక్ కదా నీకు. నీ మైకెట్ నీ ముఖం చూడటానికి ఇష్టపడిన వాళ్ళు నీకు ఓటు ఎత్తుకేస్తారు అనుకున్నావు. అది అది బుర్ర ఉండాలి కదా, నువ్వు ఆలోచించుకోవాలి కదా. ఇదంతా ఎప్పుడు 2 ఏళ్ల నుంచి జరుగుతుంది ఎలక్షన్కి ముందు. ఏదో తేడాగా ఉందిరా బాబు అనుకోవాలి. బ్రహ్మానందం ఉంటుంది, ఏదో తేడాగా ఉందా అంటాడు బ్రహ్మానందం, మీమ్స్ వస్తున్నాయి. అలాగే వాళ్ళు ఆలోచించుకోవాలి కదా. ఇవన్నీ వదిలేసి వై నాట్ 175 అన్నావు, నా ఇంటికి పేకలేరు అన్నావు, నన్ను నమ్మండి అన్నావు, తర్వాత మిమ్మల్ని నమ్ముకున్నాను అన్నావు, మీ బిడ్డను మీరే కాపాడుకోవాలని. ఇంకా అంతంత మాత్రమే అన్నావు. అలాంటి వాళ్ళు తీసుకొచ్చి జనాలు అబ్జర్వ్ చేస్తారు కదా. మీరు అరాచకాలు, మామూలు అరాచకాలు, నీ భూములు లాగేసుకుంటావు. వాళ్ళు సర్వే రాళ్ళు నీ నీ ముఖం వేసుకుంటారు. నీ ముఖం మామూలుగా మీ ఇంట్లో వాళ్ళే చూడటానికి ఇష్టపడరు. అలాంటిది నీ ముఖం వేసేద్దాం ఎలాగ ఒప్పుకుంటారు జనం? ఇంత కఠినంగా మాట్లాడిన గేదెకి దున్నపోతమే వాన గురిసినట్టు వాళ్ళకేం పట్టలేదండి. దీనికి ఈవీఎం ట్యాంపరింగ్ డెఫినెట్గా ఉంటుందండి. డెఫినెట్గా ఉంటుంది. ఏం మాట్లాడుతున్నారు? ఈవీఎం ట్యాంపరింగ్ ఉంటుందా? డెఫినెట్గా ఉంటుంది. ఎలా? ఎందుకంటే మీకు తెలియకుండా మీ అకౌంట్ ఖాళీ చేసేసినట్టు ఈవీఎం ట్యాంపరింగ్ చేయలేడా? అయితే ఇక్కడ మాత్రం ఈవీఎం ట్యాంపరింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అలాంటి చేసి కూడా అందరూ ఆడైపోయినా ఉన్నారు కదా. ఈ దొంగల బ్యాచ్ అంతా నీ ముఠా అంతా నువ్వే కదా. అలాంటి వీళ్ళు తింగరోళ్ళు కదా. అలా చేయగలిగితే వీళ్ళు ఎందుకు ఓడిపోతారు? అధికారంలో ఉన్న వాళ్ళు ఎందుకు ఓడిపోతారు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రకరకాలుగా మాట్లాడతారు. ఆయన ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని, చట్టాన్ని ఉల్లంఘించాలని వాళ్ళు అధికారంలోకి వచ్చి తోలు తీసి ఎండేసేసి మీకు ఈ పాటికి. కానీ ఎంత పద్ధతిగా మీరు తప్పు చేస్తేనే మీరు ఆధారాలు పర్ఫెక్ట్గా ఉంటే తప్ప మీకు వెళ్తలేదు. వాళ్ళు అసంతృప్తి వస్తుంది. వాళ్ళు క్యాడర్ అంతా వాళ్ళు దుమ్మెత్తి పోసేస్తున్నారు. టీడీపీ క్యాడర్ కానీ లేకపోతే సామాన్య ప్రజలు కూడా ఏంటి ఎందుకు వదిలేస్తున్నారు? నాని ఎందుకు వదిలేశారు, లేకపోతే అన్న ఎందుకు వదిలేశారు, వెల్లంపల్లి సీన్ ఎందుకు వదిలేరు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు వదిలేశారు? వదిలేసినట్టేనా ఇప్పుడు మిగతా వాళ్ళని వదలరండి. కానీ వాళ్ళందరూ అనుకుంటున్నారు వీళ్ళని చిత్తగొట్టేమని కోరుకుంటున్నారు వాళ్ళు ప్రజలు. ఎందుకంటే అంత బాధలు పడ్డారు, అంత కసి వచ్చేస్తుంది వాళ్ళకి. ఇలాంటి పరిస్థితుల్లో ఈయన అడ్డగోలుగా వెళ్ళి మీలాగా అడ్డగోలుగా వెళ్ళి కూడా అయితే ఆయన 53 రోజులు జైలు ఉండాల్సిన అవసరమే ఉంది. మీరు అన్ని వ్యవస్థలని కొల్లబెట్టేశారు, అన్ని వ్యవస్థలను మేనేజ్ చేశారు, అన్ని వ్యవస్థలు నీరుగార్చేశారు, సిబిఐమే తిరిగి కేసు పెట్టారు. మీరు ఇంత అడ్డగోలుగా మీలాగా ఆయన వ్యవహరిస్తే మీరు ఉంటారా? అసలు మీరు మీ పార్టీ ఉంటుందా? ఏంటంటే ఏం చెప్పాలో తెలియక మేము ఇంత సన్నాస్థానంగా పరిపాలించి ఇంత అరాచకం చేసాం, ఇంత దోపిడీ చేసామని చెప్పుకుంటే ఎవడన్నా అందుకని ఈవీఎంల మీద దోచేశారు. అదే ఈవీఎంల గురించి ఏం మాట్లాడారు వాళ్ళు? నేనైతే గతంలో ఈవీఎంల మీద నాకు అనుమానం ఉంది, ఇప్పటికీ ఉంది. నాకు ఎప్పటికీ ఉంటుంది. ఎందుకంటే పైన మోడీ గారు ఉన్నంత కాలం నా డౌటే ఇలా చూస్తుంటుంది. ఎందుకంటే ఒక విశ్వాసం పోయింది వాళ్ళ మీద, అంతే. ఇంత భారీ మెజారిటీ వచ్చిన తర్వాత కూడా మీకు ఇంకా మెజారిటీతో కానీ ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత కూడా ఇంకా నమ్మకం లేదా? టీడీపీకి వచ్చిన మెజారిటీ కానీ లేకపోతే వీళ్ళకి వచ్చిన మెజారిటీలు కానీ ఈవీఎంలతో సంబంధం లేకుండా వాళ్ళకే నమ్మకం లేదు. ఎవరికే? నాకు తెలుసు ఇలాగే వస్తుందండి. నేను ఎప్పుడు చెప్పాను, చాలా క్రితం చెప్పాను, నేను 3 ఏళ్ళ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. తుడిచిపెట్టి పోతాడు, ఇటు అడ్రస్ లేకుండా పోతాడు, సింగిల్ డిజిట్ అని నేను ఒకటే చెప్పాను. సింగిల్ డిజిట్ కూడా దాటుతుంది. ఇంకో 2 ఎక్స్ట్రా వచ్చేసింది. కుట్లాగేసుకుంటారు బాబు అని చెప్పి మెసేజ్ పెట్టిన వాళ్ళు కానీ పట్టించుకోలేదు. రిలాక్స్ అయిపోయారు, గెలిచేసాం కదా అని. అంటే మనం చెప్పిన మాట నాకు నిజం అవ్వాలి, మళ్ళీ ఏంటి స్వామిలో దుకాణం పెట్టుకోవచ్చు అనుకున్నాను నేను. ఏంటండి ఇలాగా అది వీళ్ళకి ఈవీఎంలు వాడాల్సిన అవసరం లేదు. వీళ్ళకి భయం ఉంది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఏమో బాబు నేను వైనాట్ 175 అంటున్నాడు, కనీసం 100 వచ్చేస్తాయేం వాళ్ళు, కానీ భయం ఉంది. చాలా మంది నమ్మలేదు. మేము ఎంతసేపు మన పిక్చర్లో చూసారండి. నేను చాలా మంది చెప్తే మీకు ఎట్లా అనాలిసిస్ చేశారంటే ప్రజల్లో ఏం లేదండి, ఏమి లేదు. స్టార్టింగ్ నుంచి చూడండి, జగన్ ఎక్కడ ఇప్పుడు డబ్బులు ఇస్తే ఓట్లు ఎందుకు పథకాలు ఎవడు బాబు సొమ్ము అనుకుంటున్నారు ప్రజలు. ఆ నాడి పట్టలేదు వీళ్ళు. ప్రజలు ఏమనుకుంటున్నారు, ఎవరి కోసం ఇస్తాడో. తల్లి కూడట్లు ఊరికి ఉపకారమా? నువ్వు అధికారంలో ఉన్నావు, సంక్షేమాల హక్కు, నువ్వు ప్రజల సొమ్ము ఇస్తున్నావు, నీ బాబు సొమ్ము ఇస్తాడు బలికి ఇచ్చేట వాళ్ళు బాబా అది తమ్మేసి అనుకుంటారు. అంతేగాని నువ్వు ఎవరి సొమ్ము ఎవరికి ఇస్తున్నావు? పైగా నువ్వు వీళ్ళ వంకెట్టి ఎంత కొట్టేస్తున్నావు ప్రజలు తెలియదా? అమాయకులు అనుకోవడం నిజంగానే వీళ్ళు కూడా ట్రాప్ లో పడ్డారు. భయం వేసింది వీళ్ళకండి. ఎవరికే? చంద్రబాబు గారు కూడా భయం ఉంది. ఏంటి వాళ్ళకే కూడా బాగుంది, గాలి మారిందని ఉంది. కానీ ఏమో ఈ అరాచకం ఉండకూడదు, ఏం చేస్తాడో ఏటో, ఎలక్షన్ సరిగ్గా జరిగిన అలాగే ఉన్నారు కదా వాళ్ళు. పోలీసు యంత్రాంగం మొత్తం తాళంకా ఇవాళకి వాళ్ళంకా జగన్ ప్రేమికులుగా ఉన్నారు వాళ్ళంతా. అది చిన్న గులకరాయి తగిలి ఆ దండ గీసుకుంటే గులకరాయి ఏం చెప్పేసి ఇలాగొచ్చి ఇలా కొట్టి ఆడు స్పిన్నర్లో మురళీధరన్ స్పిన్లో వేసినట్టు చెప్తాడు. క్రాంతి రాణా టాటా సిగ్గుందా? ఐపీఎస్ చదువుకున్నాడు. లాజిక్ ఉండాలా, బుద్ధి ఉండాలా వాళ్ళకి. చదువుకుని అంటే ఐపీఎస్ అయిపోతే ఇంక ఏమన్నా వెళ్ళిపోద్దా? ఎలా ఏమైంది? తీసుకెళ్ళి అతను వాడేశారు. ఇప్పుడు ప్రజలు ఎన్నాళ్ళు మోసం చేయగలుగుతారు వీళ్ళు? దూళ్ళ కాసుకునేవాడు కూడా
వాళ్ళు దూడ కాసుకుంటాడు అనుకుంటాం మనం. తక్కువ అంచనా వేయకూడదు. దాన్ని మించి వాళ్ళకున్న తెలివితేటలు ఎవరికి ఉండవు. ఎగ్జాక్ట్లీ. పాజిటివ్ యాంగిల్ కూడా ఒకసారి మాట్లాడుకుంటే ఈ 100 రోజుల పరిపాలనలో ఏం జరిగిందని అనుకోవచ్చు, ఇకపై ఎలా ఉండబోతుంది? వాళ్ళు పెన్షన్ల విషయంలో వీళ్ళు మాట్లాడితే అవ్వాతాత అన్నాడు కదా అతను. అవ్వాతాతలకి 1000 రూపాయలు పెంచుతున్నారండి. అది కూడా ఏప్రిల్ నుంచి పెంచుతున్నాడు. ఏప్రిల్, మే, జూన్ 3 నెలలతో కలిపి జూలై 1వ తారీఖుకి పెంచుతానన్న 1000 రూపాయలు 4000 చేసి ఈ 3000తో కలిపి 7000 అప్పచెప్పాడు లేదా 1వ తారీఖు. అది కూడా వీళ్ళు చెప్పిన గ్యాంగ్ వాలంటీర్ లేకుండానే అప్పచెప్పారు కదా. 2వ నెల కూడా ఇచ్చాడు కదా. జూలైలో ఇచ్చాడు, ఆగస్టులో ఇచ్చాడు, సెప్టెంబర్లో కూడా ఇచ్చాడు. 3 నెలలు విజయవంతంగా అప్పచెప్పారు లేదా. వర్షంలో కూడా మొన్న 1వ తారీఖు వర్షాలు అయినా సరే అప్పచెప్పారు. ఇది ఉద్యోగస్తులకి. వాళ్ళకి 1వ తారీఖు జీతం చూసి ఎన్నాళ్ళు అయిందో పాపం. వాళ్ళు ఒకళ్ళు గిల్లుకుని చూసుకున్నారు నిజంగానే వచ్చినాయా లేదని చెప్పేసి. పొరపాటున ఎవడన్నా సరదాగా పంపాడేమో అనుకున్నారు. 1వ తారీఖు జీతం పడిందా. అంతకుముందు ఏం చేసి కూడా అయినా 1వ తారీఖు కానీ సెలవు రోజు వస్తే ముందు రోజు వాడేసేవారు. మొన్న అలా చేశారు. ఆ 2 ఫుల్ఫిల్ అయినాయా లేదండి. ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసిపడేసాడు లేదా. డిఎస్సి వేస్తున్నారు వేసారు లేదా. 16,000 ఉద్యోగాలకి నోటిఫికేషన్ వచ్చిందా లేదండి. మీకు చాలామంది గమనించిన నాయి బ్రాహ్మణులకు పెంచారు. అర్చకులకు, పురోహితులకి 10,000 నుంచి 20,000 జీతం చేశారు. ఈ తెలుగుదేశం చెప్పుకుంటూ చేత కదండి వాళ్ళు. ఇప్పుడు కూడా అలాగే ఎడుతున్నారు వాళ్ళు. వాళ్ళకి చెప్పుకుంటూ చేత కావట్లేదు. వాళ్ళైతే పుచ్చిందంటే పురుగట్టేసిందని చెప్పేస్తారు. జగనన్న బాబు జగనన్న నీ నవ్వు వరవంట. జగనన్న నవ్వు వరవా, అది రోగం. ఏంటండి అది. అంత మైకుల్లోకి వెళ్ళిపోతావు. వైరస్ అది. ఆ రోగం అంటేసుకుంది వాళ్ళందరికీ. వాళ్ళు అలాగే ప్రచారం చేస్తారు. నేను ఏం చెప్తున్నానంటే వాళ్ళందరూ మనసు పాడు చేస్తున్నారంటే టీడీపీ వాళ్ళు చెప్తున్నాను నేను. కొంచెం అవన్నీ అదుపు చేయండి. సోషల్ మీడియా అకౌంట్లు అవన్నీ ప్రజలు మనసు కలుషితం చేస్తున్నారు వాళ్ళు. మీరు మంచి పని చేయండి. వాళ్ళు అన్యాయంగా శిక్షించొద్దు. వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టొద్దు. తప్పు చేసిన మాత్రం తోలు తీసేయండి అని చెప్తున్నాను. రైట్ సార్. పరిపూర్ణంగా అమరావతి నిర్మాణం అనుకోవచ్చు, లేకపోతే పరిశ్రమలు రావటం అనుకోవచ్చు, ఉద్యోగాలు రావటం అనుకోవచ్చు, చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ ని డెవలప్ చేసే విషయంలో. 2047 అని ఆయన విజన్ పెట్టుకొని ఉన్నారు. సో ఎలా ఉండబోతుంది ఇకపై పరిపాలన టీడీపీ నుంచి అంటే? ఇప్పుడు అమరావతి విషయానికి వచ్చినప్పుడు జంగిల్ క్లియరెన్స్ చేస్తున్నారు. వర్షాలు వచ్చినప్పుడు కొద్ది రోజులు ఆగింది, మళ్ళీ మొదలెట్టేసారు, స్టార్ట్ చేశారు. పోలవరం విషయానికి వచ్చినట్టు నిర్మాణాల పటిష్టత అక్కడ ఏంటి కంప్లైంట్ ఎలా ఉంది, ఇబ్బంది ఉంది అని పంపించారు. కొంతవరకు మళ్ళీ పునర్నిర్మించాలన్నారు, కొంతవరకు సెట్ చేస్తున్నారు. అది కూడా పాత వాళ్ళకే ఇచ్చారు. మెగా వాళ్ళే నువ్వే చేరా బాబు అన్నారు, మధ్యలో ఏళ్ళు పెట్టకుండా. మళ్ళీ వాళ్ళు మార్చేయడం కూడా అదిగో మళ్ళీ వీళ్ళు మార్చాడు, నువ్వే చెయ్యి, తప్పు చేసావు ఒప్పు చేసావు, నువ్వు దాన్ని కంప్లీట్ చేయమన్నారు. అమరావతి విషయంలో కూడా డెఫినెట్గా దాన్ని ఫుల్ఫిల్ చేస్తారు, పని మొదలెట్టారు. ఇక మీకు వెనకబడిన జిల్లాల నిధులకి మళ్ళీ వీళ్ళు రాగానే మళ్ళీ వస్తున్నాయి. ఇప్పుడు ఆ రాయలసీమ పాత 7 జిల్లాలకి 750 350 కోట్లు వచ్చేస్తూ ఉంటాయి. ఇదే కాదండి, వీళ్ళు రాగానే పెట్టుబడులు పెడతానికి కొంచెం ఆలోచిస్తున్నారు. ఏంటి మళ్ళీ పాము తిరుగుతుందేమో బయట. ఇప్పుడు మంచి జామ తోట ఉంటుందండి, అందులో మామిడికాయలు ఉంటాయి, జాంకాయలు ఉంటాయి, సపోటా పళ్ళు ఉంటాయి, నేరేడు పళ్ళు ఉంటాయి. రేపు మీకు ఏమి ఇష్టం? మీకేమి ఇష్టం? మామిడి పళ్ళు కూడా ఉంటాయి అన్నారు. మీరు వెళ్దామని తయారవుతారు. వెళ్ళేటోడికి అందరూ 2 పాములు తిరుగుతున్నాయి అన్నారు. వెళ్తారా మీరు? భయపడతాం కదా. అవునా? ఆంధ్రప్రదేశ్ చాలా బాగుంది, మంచి పెట్టుబడికి అవకాశం, సుదీర్ఘ తీర ప్రాంతం, అవకాశాలు ఉన్నాయి, పెట్టుబడులకి మ్యాన్ పవర్ ఉంది అని ఎవడన్నా వద్దామన్నా కానీ ఇంకా జగన్ మళ్ళీ వస్తాడంటే రాడు కదా. ఆ భయం కూడా పోయింది. ఎందుకంటే జనం బ్రహ్మాండం తీర్పిచ్చారు. ఒక్కసారి నేను చెప్పేవాడిని, శుభ్రంగా బూట్ చేతలు పడేసి సర్ప బకెట్లో నీళ్ళు వేసి తడుకుంటే ఎడతారు కదా ఇంటికాడ మరకలు లేకుండా. 100 సార్లు చెప్పాను నేను. ఇది అలాగే చేశారు. ఏంటండి ఇప్పుడు వాళ్ళకి ధైర్యంగా పెట్టవచ్చు. ఇక మళ్ళీ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళదే. ఎందుకంటే ఆ రోజు కొంత తప్పులు చేయడం 5 ఏళ్ళలో ఉంది కాబట్టి అతను బయట రావడం జరగదండి. చంద్రబాబు నాయుడు గారు చిత్తగొట్టేయాలని కోరుకున్నారు కేడర్. కానీ వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకే మనకి తేడా ఉండాలి, వాళ్ళు చేసినట్టు మనం చేస్తే మనకి విలువ ఉండదు, ప్రజలు యాక్సెప్ట్ చేయరన్నారు. నిజమే. వాళ్ళు ఎలా చేశారు? అక్రమ కేసులు, దొంగ కేసులు, నోరెత్తిన వాడి మీద గొంతు నొక్కడం, అక్రమ నిర్బంధం చేశారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు. మేము అలా చెయ్యం, ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం, నిరసన గళాలను వింటాం, అక్రమ కేసులు పెట్టాం. వాళ్ళకి తేడా అంటే వాళ్ళు బుర్రలేదు కాబట్టి పనికిమాలిన కేసులు, దొంగ కేసులు పెట్టి కోర్టుకెళ్ళి గోడ కుర్చీలు వేసారు వాళ్ళు అధికారులు. ముట్టుకెళ్ళి వేసింది కోర్టు వాళ్ళకి. వీళ్ళు చూడండి, బిగిస్తే 3 వికెట్లు ఒకేసారి పడిపోయినాయా? ఒక్క బాల్కి 3 వికెట్లు పడినాయి. నందిగం సురేష్ ఇంక బయటకు రాడు. అలా ఒకటి మొదలెడతారు కొంచెం
శిక్ష అర్హులకి శిక్ష ఎట్టకేలకు పడుతుంది. అసలు ఎట్టకేలకు కాదండి, ఇమీడియట్ గానే పడుతుంది. పడుతుంది. అది పర్మనెంట్ గా పడిపోతుంది. ఇంకా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అన్నమాట. ఇంకా రారు. ఒకసారి లోపలికి వెళ్తే ఇప్పుడు ఎలకల బోన్ నుండి ఎలకల బోన్ నుంచి ఎలక పడిన వెంటనే కొంచెం బయటకు తీసుకెళ్ళి వదిలేసేవాడు, ఇంకోళ్ళ ఇంట్లో పోయేది అది. అలా కాకుండా ఇప్పుడు కొత్తగా మౌస్ ట్రాప్లు గమ్మున్న ట్రాప్లు వచ్చినాయి, దానికి వెళ్ళిపోయి అంటుకుపోతాయి, ఇంక రావు ఇంకేతలకి, మనం కూడా తీయలేము ఇతలకి. అలా చేస్తున్నారండి. ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారి ఇష్యూ వస్తుంది ఉంటుంది. నెక్స్ట్ ఐటమ్ అని మామూలుగా రికార్డింగ్ డ్యాన్స్ చేసినప్పుడు నెక్స్ట్ ఐటమ్ ఉదయ్ కుమార్ మంజుల అని ఇవారు. అలాగే ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ రఘురామకృష్ణరాజు గారిది అనమాట. ఈసారి అందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వికెట్లు పడిపోతాయి, ఎవరిని వదలరు. మధ్యలో టాటా బిర్లా మధ్యలో లైన్ అన్నట్టు ఇప్పుడు తిరుపతి ఇష్యూ వచ్చింది. మామూలు ఇష్యూ కాదు కదా ఇది. కోట్లాది మంది మత విశ్వాసాలకి మనోభావాలకి చావు దెబ్బ కొట్టేసాడు. ఇక జగన్మోహన్ రెడ్డి వాళ్ళ గ్యాంగ్, సుబ్బారెడ్డి సిగ్గు లేకుండా మాట్లాడుతాడు. ఇంకా సుబ్బారెడ్డి తప్పు అయిపోయిందిరా బాబు, ముసుగేసుకుని మూల దాక్కోవాలి పోయి. ఇంకా నువ్వు ప్రమాణకం చేయాలా చంద్రబాబు? ఎందుకు చేయాలి ప్రమాణకం? నువ్వు దేని మీద చేస్తావు? మీ ఇంట్లో బంగారాలు దొబ్బేసిన పంచాయతీ ఏమైనా ప్రమాణకాలు చేయటం ఇది ఫ్యూచర్ ఎలా ఉంటుందని అనుకోవచ్చు అనే ప్రశ్న. డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ అదృష్టం అన్నారు ప్రజలు. వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో ఆ కూటమి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఎంత బాగా కోఆపరేట్ చేస్తుంటే చూసారా. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే వీళ్ళిద్దరికీ పడదా మళ్ళీ అగ్గేటేచ్చు అనుకున్నారు. ఇంకా వాళ్ళ తరం కాదు అది. చంద్రబాబు నాయుడు గారే ఆయనకి ఏదో ఒక రకంగా ఇబ్బంది పట్టే పరిస్థితి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారిని అనే మాటలు కూడా వినపడ్డాయి. దీన్ని ఎలా చూడొచ్చు? రకరకాలుగా ఇప్పుడు ఈ కోణంలో ఆలోచించుకోండి, ఈ కోణంలో ఆ కోణంలో ఆలోచించు. ఆ కోణంలో కొంతమంది పవన్ కళ్యాణ్ ఇబ్బంది పడతారని వాళ్ళు అనుకున్నారు, ఆయన ఇబ్బంది పడతారని వీళ్ళు అనుకున్నారు. అసలు లేదు, ఒకళ్ళు పొగుడుకుని తీర్చి వస్తాడు కుళ్ళిపోయి చచ్చిపోతున్నారు జనం అందరూ. నోట్లో నొరగలు వచ్చేస్తున్నాయి వాళ్ళకి, ఒకళ్ళు తెగ పొగడేసుకుంటున్నారు వాళ్ళు. కృష్ణార్జున్ లాగా చూడొచ్చు. అసలు అంతకన్నా ఎక్కువ, అసలు అది ఈర్ష్తో చచ్చిపోతున్నారు అందరూ. కుళ్ళు చేటి పవన్ కళ్యాణ్ గారు కూడా నార చుట్టూ నాటు బాంబులో ఉండి కూడా మందు పాత్రలాగా ఆ బ్యాటరీ తీసారు, నీళ్ళ పడేసారు, బాంబులు అన్నట్లు చల్లగా అయిపోయాడు అతను. అసలు ఎంత బాగా ఉండదండి వాళ్ళిద్దరు కాంబినేషన్. అలా 10-15 ఏళ్ళ పాటు వాళ్ళు తిరుగుంటుంది అనుకుంటున్నాను నేను. మంచి కాంబినేషన్ సెట్ అయింది అలాగే. కేంద్రం నుంచి కూడా సపోర్ట్ తెచ్చుకోవటానికి, అంటే ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకించి ఎట్లాంటి నిధులు రావటం కానీ ఆ సపోర్ట్ ఎట్లా ఉంటుంది కేంద్రం నుంచి అని అనుకోవచ్చు? కేంద్రం నుంచి బాగానే ఉందండి ప్రస్తుతానికి. నేను ప్రస్తుతానికన్నా ఎందుకన్నానంటే, ప్రస్తుతానికన్నా మాట అమిత్ షా వాడాడు ఈ మధ్యకాలంలో. అంటే ఎవరో ప్రైవేట్ ఇది ఎవరో వెళ్ళి విజయసాయి రెడ్డే కొంచెం మా సంగతి చూడండి బాబు, మీరు ఇలా వదిలేస్తామేంటి మమ్మల్ని, మనం పరంపరం కదా, మనం అందరం కలిసే కదా చేసాము ఇవన్నీ నేను అంటే, ప్రస్తుతానికి మనం చంద్రబాబుని కాదని ఏమి చేయలేమయ్యా, నీ టక్ చేసుకుని వచ్చినా పౌడర్ రాసుకొచ్చినా నేను ఇలాగే చెప్తాను ప్రస్తుతానికి అని చెప్పాడంట. వాళ్ళు బ్రహ్మానంద గారు ఏదో సినిమాలో అంటాడు, ఆవిడ నన్ను ప్రేమించింది, నేను ప్రేమించాల్సి వచ్చిందని. అలాగే ఇప్పుడు నేను చచ్చినట్టు చేయాల్సి వచ్చింది, చేసి తీరాలి. జగన్ ఉన్నాడు అనుకో, నన్ను జైల్లో వేయకుండా చూడండి, మీకు ఏం కావాలో మూట పంపేస్తానని కూడా. ఈ పంది కొవ్వు కలిపిన లడ్డులు కూడా పంపేసాడు వాళ్ళకి. ఏకంగా రామాలయం ఓపెనింగ్ అయితే 1,00,000 లడ్డులు పంపేశాడు. పాపం అందరినీ కలుషితం చేసేసాడు, ఆ దేవుడి పేరు చెప్పి మోసం చేసేసాడు. ఆ పాపం ఊరికే వదలదండి వాళ్ళని. కోట్లాది మంది హిందువుల మనోభావాల మీద దెబ్బ కొట్టాడు. కాబట్టి బీజేపీ కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి పూర్తిగా సహకరించి తీరాలి మనుగడ కోసమైనా, భవిష్యత్తులో అయినా. రేపు తెలంగాణ రాష్ట్రాన్ని కైవసం చేసుకోవాలంటే ఈ కాంబినేషన్ ఇక్కడ పోటీ చేయాల్సింది ఎన్డీఏ. కాబట్టి వాళ్ళ సహకారం పూర్తిగా ఉంటుంది. ఒకళ్ళిద్దరు తప్ప బీజేపీ పార్టీ మంచిదే, మనందరూ కావాలని కోరుకున్న పార్టీ. కాబట్టి సాధారణ పౌరులు కూడా వాళ్ళు ఆదరిస్తారు. చంద్రబాబు గారు ప్రభుత్వం అయితే డెఫినెట్ గా బాగుంటుంది. ఈ 100 రోజులు సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ డెఫినెట్ గా వాటిని చాలా ధైర్యంగా, చాలా మనోస్థైర్యంతో ఎదుర్కొన్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రభుత్వం నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ప్రజలు అది పరిపూర్ణంగా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి అనాలిసిస్ ని తెలియజేస్తారు.